వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రాతినిధ్యం వివరణ ఇచ్చిన ట్రెజరీ డిపార్ట్మెంట్ డిటిఏ వారు. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, ఈరోజు డిటిఏ ఎం మోహన్ రావు గారిని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ కలిసి ప్రాతినిధ్యం చేశారు. ఉపాధ్యాయుల సర్వీసులో చేరిన తేదీ, పుట్టిన తేదీ, పిఎఫ్ నెంబరు, ఆధార్ కార్డు తదితర నెంబర్లు పొరపాటు పట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీనికోసం డిటిఏకి అప్లై చేసి సిఎఫ్ఎంఎస్ పరిష్కారం చేయడం సమయంతో అదేవిధంగా వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని, ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని సరిచేయడం కోసం స్థానికంగా ఉన్న డీడీఓ లేదా ఎస్టీఓలకు అధికారాన్ని ఇస్తూ తగు ఉత్తర్వులు జారీ చేయాలని కోరాము. స్థానికంగానే ఈ సమస్యలు పరిష్కరించుకునే విధంగా తగు ప్రాసెస్ చేస్తున్నామని, త్వరలో ఇలాంటి ఇబ్బందులు అన్నింటినీ అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే యూటీఎఫ్ రాష్ట్ర సంఘం దృష్టిలోకి వచ్చినటువంటి పేరు, పుట్టిన తేదీ, సర్వీసులో చేరిన తేదీ మార్పులకు సంబంధించి వచ్చిన వివరాలను డిటిఏ కార్యాలయం సిబ్బందికి అందజేశాము. వాటిలో కొన్ని సమస్యలకు పరిష్కారం అయ్యాయి, మరికొన్ని సమస్యలు అయితే ప్రాసెస్లో ఉన్నాయని ఈ సందర్భంగా వారైతే తెలియజేయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.